హలో మై డియర్ వ్యూవర్స్, ఈరోజు హెల్తీగా ఇడ్లీ రెసిపీ. ఇలాంటి ఇడ్లీ కాదు, జవార్ ఇడ్లీ. జొన్నలతో మనం ఇంట్లోనే మిక్సీ చేసి రవ్వలాగా పట్టేసుకొని దాంతో మనం ఇడ్లీ చేసుకోవచ్చు. చాలా హెల్తీగా టేస్టీగా కూడా ఉంటుంది. దానికోసం 2 కప్పుల జొన్నలని మనము మిక్సీలో ఇలా బరకగా రుబ్బుకొని 2 సార్లు వాష్ చేసుకొని కొన్ని వాటర్ పోసి నానబెట్టాలి. ఒక 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. అలాగే 1 గ్లాస్ పొట్టు మినపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసి బాగా కడుక్కొని ఒక 6 గంటలు నాననివ్వాలి. అయితే ఇది మనం మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్కి చక్కగా రుబ్బుకోవచ్చు. ఈవినింగ్ మనం మినపప్పుని మెంతుల్ని కలిపి చక్కటి పేస్ట్ చేసుకోవాలి. దీంట్లో నానిన జొన్న రవ్వను ఇలా నీళ్లు వంపేసి గట్టిగా నొక్కేసుకొని పిండేసుకొని ఈ రవ్వను మనం పప్పు మిశ్రమంలో కలిపేసుకోవాలి. దీంట్లో ఇప్పుడే సాల్ట్ వేయకుండా మార్నింగ్ పులిసిన తర్వాత సాల్ట్ వేసుకుంటే ఇడ్లీలకి బాగుంటుంది. ఈ విధంగా బాగా పులిసిన తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో. ఈ పిండిని మనము ఇడ్లీల కింద వేసుకోవాలి. ఆ లోపల ఫస్ట్ మనం పచ్చడి చేసుకుందాము. ఈజీగా అయిపోయే పల్లి చట్నీ. దీనికోసం వేయించిన పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, వేయించిన పచ్చిమిర్చి, సాల్ట్ కూడా వేసుకొని రుబ్బేసుకోవాలి. అంతే. దీనికి మనం పోపు పెట్టుకోవాలి. ఈ విధంగా తయారైన పల్లి చట్నీ చాలా సింపుల్గా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత మనము ఈ ఇడ్లీ మోల్డ్స్లలో ఆయిల్ వేసేసుకొని కింద కొద్దిగా తురుముకున్న క్యారెట్ని వేసేసుకొని ఆ పైన ఇడ్లీ పిండిని వేసుకుంటే ఈ ఇడ్లీలు చాలా అట్రాక్టింగ్గా పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతాయి. ఇంకా మీకు కావాలంటే కాజు కూడా వేసేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇడ్లీ పిండి పైన వేసేసుకొని చక్కటి ఇడ్లీలను మనం స్టీమ్ చేసుకోవాలి. ఇది నార్మల్ ఇడ్లీ లాగా 10 మినిట్స్ పెడితే సరిపోదు. దీనికి కనీసం 15 మినిట్స్ అయినా మనం స్టీమ్ చేసుకోవాలి. ఈ రవ్వ ఉడకడానికి అంత టైం పడుతుందన్నమాట. సో ఈ విధంగా స్టీమ్ చేసుకున్న తర్వాత ఇడ్లీలు చూడండి, మనం రెగ్యులర్గా తినే ఇడ్లీ లాగానే ఉన్నాయి కదా, వీటి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. సో తప్పకుండా ఇలాంటి హెల్దీ ఇడ్లీని మనం తయారు చేసుకోవాలి, పిల్లలకు కూడా అలవాటు చేయాలి. ఈ ఇడ్లీలకి పల్లి చట్నీతో పాటు నేను పండుమిర్చి కారం కూడా వేశాను. దాంతో కూడా చాలా టేస్టీగా ఉంది. ఈ ఇడ్లీలో మనం బియ్యం అసలు వాడలేదు కాబట్టి షుగర్ పేషెంట్స్ కానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కానీ తప్పకుండా హ్యాపీగా తినొచ్చు. మీకు ఇడ్లీస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.